ప్రసన్న ఎలా అనిపిస్తుంది ఇన్స్టిట్యూట్? ఎక్కడి నుంచి వచ్చావు? పచ్చూరు సార్. పచ్చూరు ఎక్కడది? ప్రకాశం జిల్లా. ఓకే. మామూలుగా నాకు కాంబోలు ఓసీఐ వేయడం సార్. ఇంకా ఓసీఐ వేయడం కాంబో వచ్చినావు. మల్టీమీటర్తో కనుక చెక్ చేయడం అసలు తెలియదు, జీరో నాలెడ్జ్. మల్టీమీటర్ ఇన్నాళ్ళు వాడలేదు. కాకపోతే నేను బయటికి వెళ్ళి నేర్చుకుందాం అనుకుని గూగుల్లో సెర్చ్ చేశాను సార్. ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ చూశాను, అది బాగుందని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మామూలుగా చూస్తా రివ్యూస్ చదివితే ఒక రివ్యూ వచ్చేసి వేస్ట్ ఏం చెప్పడానికి ఉంది. సరే ఇంకో ఇన్స్టిట్యూట్ చూద్దామని చెప్పి చూస్తే ఇది వచ్చింది. నిన్న చూసింది ఇది ఒకటేలాగా ఉంది, ఆయితా కాంప్లెక్స్ ఉందని చెప్పి 2 స్క్రీన్ షాట్ పక్క పెట్టుకుంటే అది వేరే పేరు ఉంది, ఇది వేరే పేరు ఉంది. దీని రివ్యూ చూశాను. సుదర్శన్ సార్ బాగా చెబుతారు అని చెప్పేసి ఉంది. సుదర్శన్ సార్ అని కూడా ఉంది గూగుల్ మ్యాప్ లో. ఇంకా ఎక్కడ బ్యాడ్ లేదు కామెంట్. ఇంకా అందుకని మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయి కూడా అడిగితే మీరు స్టార్ట్ అయింది అన్నారు. ఇంకా నేను 4 days ఆగి వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చినందుకు మల్టీమీటర్ ఎలా చెక్ చేయాలి, లైవ్ మోడ్ అంటే ఏంది, వోల్టేజ్ మోడ్ ఏంది, ఏది ఎక్కడ చెక్ చేయాలి, మన ఇది పిఎం బాగుందా లేదా, ఈఎంసీ ప్రాబ్లమా అని కూడా తెలిసింది. తర్వాత ఇంకా అది విపేచనంటే మనం స్కీమాటిక్ తీసుకొని అర్థం చేసుకొని మనం చేయగలం. అదే అది ఎలా చూడాలో కూడా మీరు చెప్పారు, చాలా బాగా నచ్చింది అది. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ లో డౌన్లోడ్ చేయాలంటే ఫ్లాష్ ఫైల్ కావాలి, ఫ్లాష్ టూల్, ఏ టూల్ కావాలి, ఫ్రీ టూల్ ఏది, ఇమీడియట్ కి ఏది కావాలి, ఏ టూల్ కావాలి మొత్తం తెలిసింది. ఐఫోన్ కి లాక్ ప్లస్ ఐక్లౌడ్ లాక్ తీయడం కూడా తెలిసింది. ఆన్లైన్ కూడా ఎలా చేయాలి తెలిసింది. ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్ లో ఉన్నా కూడా అర్థం కాలేదు. అవును సార్, నాకు ఐక్లూడ్ అందుకని చెప్పాలి. ఐక్లూడ్ పడితే ఇంకా తీయడానికి ఏముండదు, ఫోన్ ఇంకా పడేయటమే అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు. నేను అప్పుడు ఐక్లూడ్ రాదేమో అనుకున్నాను. ఇక్కడికి వస్తే చాలా సింపుల్ గా ఉంది ఐక్లూడ్ అనేది. తర్వాత వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలా, ఎంఎన్సీసీ అసలు పూర్తిగా డెడ్ అయిపోతే ఇంకా హెల్త్ అసలు దేని పని రాదే. సేమ్ అదే నెంబర్ ఉన్న ఐసీ తీసుకొని దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి అప్పుడు ఈ ఏదైతే ఉందో డెడ్ దాంట్లో వేసుకుంటే వర్క్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కూడా మీరు బాగా చెప్పారు, ఎలా చేయాలి, దేంట్లో పెట్టాలి ఐసీ, ఎలా కనెక్ట్ చేయాలి, డాంగిల్స్ అంటే ఏంది, ఎండి డాంగిల్, ఎంఆర్డి డాంగిల్, ఎండి ప్రో డాంగిల్స్ ఏంటంటే తెలిసింది. ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు, ఓన్లీ డిస్ప్లే ఇదే చేసేవాడిని. పార్ట్స్ తీసి కొత్త చేసేవాళ్ళం, అట్లీస్ట్ ఛార్జింగ్ పిన్ తీసి పోటీ తీసి వేసేవాళ్ళం. ఇక్కడికి వస్తే నెట్వర్క్ పోతే ఎలా చేయాలి, సింపుల్ వే స్కీమాటిక్ అర్థం చేసుకుంటే వచ్చేసింది. హెచ్ఆర్ అంటే వైఫై ఏంది అన్నీ అర్థమైపోయింది. నోట్స్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పారు అర్థమైంది. ఇంటికి వెళ్ళినా కూడా మీ నోట్స్ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ చేయాలని చెప్పి చాలా క్లియర్ గా నోట్స్ కూడా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం చెప్పేదానికంటే నోట్స్ చేసుకున్నా కూడా ఇంకో 50% ఇప్పుడు ఆ నోట్స్ కూడా అయితే మీరు చాలా సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఓల్డ్ బ్యాచెస్ అందరూ మా దాంట్లో ఉన్నారు. వాళ్ళకి మీరు మా ముందే క్లాస్ రూమ్ లో ఫోన్ చేస్తే మీరు చెప్తున్నారు అలా చేయండి ఇలా చేయండి అని, లేకపోతే నాకు మీరు హెల్ప్ చేస్తారు. చాలా బాగుంది వచ్చినందుకు. ఈ చిప్ లెవెల్ ట్రైనింగ్ బయట ఫీజు 40,000 30,000 ఉంది సార్. ఇక్కడ కాదు, మామూలుగా పల్లెటూరులోనే 40,000 ఉంది. ఇక్కడే చాలా తక్కువ. ఇక్కడ హైదరాబాద్ లో వేరే దాంట్లో కూడా కనుక్కున్నా కూడా ఎక్కువే, చాలా ఇక్కడ తక్కువ. కాకపోతే అక్కడ అంతా 20 days 15 days, ఇక్కడ వచ్చేసి 35 days 30 days ఉంది. వచ్చినందుకు నేర్చుకున్నాం, సాటిస్ఫై సార్. 30 days ఉండాల్సింది. రాకపోతే ఇప్పుడు 30 days ఉండకపోతే మనం 20 days ఏంటాం సార్ క్లాస్. ఇప్పుడు నిన్న 2 days అయింది. ప్రోగ్రామ్ వెళ్ళి చేస్తావు, అది మామూలు నాలెడ్జ్ లేదని చేస్తారు. ప్రోగ్రామ్ ఇంత ఖర్చు పెట్టేసేందుకు ప్రోగ్రామ్ చేసుకుంటే నేర్చుకోవాలి కదా. ఒక రోజు లేకపోయినా మిస్ అయితే పోయినట్టే. అంటే 30 days ఉంటేనే ఇవన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఏది మిస్ అయిపోయింది అంటే ఒక 20 బేసిక్ నాలెడ్జ్ నుంచి మనకి ఫుల్ ఫెసిలిటీ కావాలంటే ఉండాలి సార్. బయట ఏంటంటే బేసిక్ చెప్పరు. చిప్ లెవెల్ అంటే డైరెక్ట్ గా ఐసీ తీస్తారు, దాంట్లో కూర్చోబెడతారు, రిక్వైరింగ్ అంటే చేస్తారు. ఏడో బేసిక్ నుంచి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి మొత్తం ఉంది క్లియర్ గా. కంపల్సరీ అన్ని నేర్చుకోవాలి. నేను 4 days అలా మళ్ళీ వేరే బ్యాచ్ తో కూర్చొని కంటిన్యూ అయ్యారు. అలా కూడా ఉంది. ఒకవేళ మళ్ళీ రాకపోయినా మీరు మళ్ళీ కూర్చోమన్నారు. మాకు సపోర్ట్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీ సార్.